తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తే ఈ సభ ధమ్కి ఇచ్చి నీ మనిషి నీ దగ్గర పెట్టుకో, అది మా బీసీల దగ్గర పనిచేయదని చెప్పి నాకు మద్దతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేసింది. ఈ సభకు కృతజ్ఞతలున్నాయి. అలాగే చాలామంది మిత్రులు కూడా తీన్మార్ మల్లన్నను కాపాడు నేనే కాపాడుతందుకు దీది నన్ను కాపాడు ఏం చేస్తారు? తీన్మార్ మల్లన్నకి ఏం కాలే, తీన్మార్ మల్లన్నతోనే అవతలకు ప్రమాదం ఉండొచ్చుంటే వాళ్ళని కాపాడేటోడు కావాలి, కానీ నన్ను కాపాడేటోడు ఎందుకు? కాబట్టి సోదరులారా, ఈ బీసీ ఉద్యమం వర్గ విభేదాలు లేకుండా మా మధ్యలో ఉన్నాయి. కేవలం ఆలోచనలు మాత్రమే, అవి వివిధ రూపాలలో ఉన్నటువంటి ఆలోచనలే. మా అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే, అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే. ఇవాళ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే మీరు సోదరులారా, మీరెవ్వరు కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి లేదు. గత తెలంగాణ కాదు ఇది, ఎడ్డి తెలంగాణ కాదు. ఈ తెలంగాణలో ఎడ్డి బీసీలం కాదు, ఇలా ఒక్కటైనటువంటి బీసీలం మనమంతా. ఒకప్పుడు 10 మంది బీసీలు కలవాలంటే వాళ్ళు రక్తం ధారపోస్తే కూడా రాలే. 10 మందిని కలపాలంటే ఇవాళ నువ్వు బీసీ మీటింగ్ అంటే తెలిస్తే చాలు, వీడికి ఏడైతుందని నువ్వు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మమ్మల్ని ఐక్యం చేయడానికి మేము కొన్నిసార్లు కొన్ని అస్త్రాలు వాడి ఉంటాం. ఆ అస్త్రాలలో ఇంకా వాడతాం. బరాబర్ బీసీలను ఏకం చేయడం కోసం మేము ముందుకు పోతాం. అలాగే ఇక ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎవడన్నా బీసీల తెరవచ్చి బీసీ జాతుల మీద, బీసీ గొంతుకల మీద, కుత్తుక మీద కాలు పెడతామంటే కాళ్ళు తీసేస్తాం బిడ్డ. మా బీసీల హక్కులను కాపాడుకుంటాం. అలాగే ఈ వేదిక నుంచి నేను 1-2 సూచనలు చేస్తా ఉన్నా. ఇది కళింగా భవన్, పవిత్రమైనటువంటి కళింగా భవన్ ఇక్కడే పక్కకే భగవంతుడు గురు. ఈ కళింగా భవన్లో ప్రారంభమైనటువంటి ఈ జైత్ర యాత్ర ఇది జిల్లాలకు తీసుకుపోండి.